హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు కేవలం 2 మినిట్స్లో ఇలా క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని రోజు ఒక గ్లాస్ తీసుకుంటే చర్మాన్ని కాంతివంతంగా చేస్తుందండి. రక్తహీనత కూడా అస్సలు ఉండదండి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని క్యారెట్ జ్యూస్ తీసుకున్నారంటే దానికోసం నేను ముందుగా 3 క్యారెట్లు తీసుకొని పైన చెక్క అంతా రిమూవ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. మొత్తాన్ని ఈ 3 క్యారెట్లు 2 గ్లాసుల దాకా జ్యూస్ ప్రిపేర్ అవుతుందండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఈ క్యారెట్ ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పలుకులు ఏమీ లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలండి మనకి మెత్తగా. ఒక బౌల్ తీసుకొని పైన జ్యూస్ స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైన్ చేసుకోండి ఈ జ్యూస్ మొత్తాన్ని. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ ఎక్కువ వేయద్దు. స్పూన్ తోటి మిక్స్ చేసుకుంటూ స్ట్రెయిన్ చేసుకోండి నీట్గా ఈ జ్యూస్ మొత్తాన్ని. పల్ప్ అంతా సపరేట్ అయ్యేలాగా. ఈ మిగిలిపోయిన పల్ప్ కూడా పడేయకుండా యూజ్ చేసుకోవచ్చండి. ఫేస్కి మనకి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. చర్మాన్ని గ్లో చేస్తుందండి ఆ స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవడం వలన. కింద భాగంలో ఉన్న పల్ప్ కూడా నీట్గా స్పూన్ తోటి తీసుకొని జ్యూస్లోకి వేసుకోండి. ఆ పల్ప్లో కూడా మనకి ఫైబర్ ఉంటుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి క్యారెట్ జ్యూస్ తాగడం వలన. డైరెక్ట్గా క్యారెట్ తినలేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని తాగండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. నీట్గా స్ట్రెయిన్ చేసుకొని తీసేసుకోండి పక్కకి. ఇంకా చూడండి, కింద భాగం ఉన్న పల్ప్ను కూడా స్పూన్తో తీసుకొని జ్యూస్లో వేసుకోండి. కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి అరబద్ద నిమ్మరసం యాడ్ చేసుకోండి. డైరెక్ట్గా క్యారెట్ జ్యూస్ తాగలేమండి. ఇలా నిమ్మరసము హనీ వేసుకోవడం వలన ఇంట్రెస్ట్గా తాగబుద్ధి అవుతుంది. 2 టేబుల్ స్పూన్ల హనీ వేసుకోండి. పంచదార బదులు ఇలా హనీ వేసుకోండి. హనీ లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చండి. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేయొద్దు పంచదార అనేది. ఈ హనీ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయచ్చండి. డైరెక్ట్గా తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను 4 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఇంకా అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చల్లగా మనకి క్యారెట్ జ్యూస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.